జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం తీసుకొచ్చిన ప్లాన్ బి మావిగన్. ఆ చర్చ జనాల్లో ఏ స్థాయిలో జరుగుతుంది అంటే, తెలుగుదేశం పార్టీ మీడియాలో వాళ్ళ ఉలికిపాటు చూస్తే, తెలుగుదేశం పార్టీ మీడియాలో డిబేట్లు పెట్టి డిబేట్లలో పాల్గొన్న వాళ్ళు కూడా పుంకాలుగా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్న సలహాలను చూస్తే, జగన్ పేల్చిన మావిగన్ ఏ స్థాయిలో రీసౌండ్ ఇచ్చిందో బహుశా ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతి గురించి తెలుగుదేశం పార్టీతో కూడా వాళ్ళ మీడియా పదే పదే చెప్పేదేంటి, అక్కడ ఎగనం 20 కోట్లు ఉంది, 25 కోట్లు ఉంది. 25 కోట్లు పెట్టుకోవడానికి జనం ఎగబడుతూ ఉన్నారు. అట్లా 50,000 ఎకరాల సరౌండింగ్, 1,00,000 ఎకరాల సరౌండింగ్, ఎకరం 20 కోట్లు. అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత లక్షల కోట్ల సంపద రాబోతుంది, ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు వీళ్ళు. ఏ స్థాయిలో అంటే, చివరికి అమరావతి పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల స్థలాలకు స్థలం ఇచ్చినా జీర్ణించుకోలేకపోయారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని హైకోర్టులలో పిటిషన్లు వేస్తే ఆశ్చర్యంగా కోర్టులు కూడా దాని మీద స్టే ఇచ్చి అక్కడ పేదలకు స్థలాలు ఇవ్వనికుండా చేసే సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు అయితే దండం పెడుతూ ఉన్నారు. ఏమని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 2వ విడత భూములు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు ఇవన్నీ మళ్ళీ మాట్లాడుదురు. ఫస్ట్ అక్కడికి జనాన్ని తోలండి. ఈ 3 సంవత్సరాల్లో ఎంత ఎక్కువైతే అంత తొందరగా జనాలను అక్కడ నింపండి. జనాలను తోలడమేంటో, జనాలను నింపడమేంటో, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. జనాలను నింపండి. సామాన్య మధ్యతరగతి జనం లేకుండా, వాళ్ళ మద్దతు లేకుండా నగరం అనేది నిర్మాణం జరగదు. కాబట్టి ఫస్ట్ సామాన్య మధ్యతరగతి జనం రావాలి. అంటే వాళ్ళకి అక్కడ ఉపాధి కనిపించాలి. ఉపాధి కనిపించే విధంగా మీరు ఎట్లా చేయాలో ఆలోచించి తొందర చేయండి. జనంతో నిండిపోవాలి అని చెప్పి వేడుకోరు. ఇప్పటి వరకు 20,000 కోట్లు, 20 కోట్ల ఎకరా, 25 కోట్ల ఎకరా, 30 కోట్ల ఎకరా అని ఇప్పుడు ఫస్ట్ మీరు సామాన్య జనాన్ని అయితే తోలండి, సామాన్య జనాన్ని అయితే నింపండి. జనం కావాలి. అబ్బా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? జనం లేకుండా రాజధాని కాదు. కనీసం 3 ఏళ్లలో 10 లక్షల జనం అన్నాయి తయారైపోవాలి. ఎట్లయిపోతారు స్వామి? ఏమన్నా జనాన్ని తయారు చేసే మిషన్లు ఏమైనా పెడతారా ఏంటి అక్కడ? దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. ఇప్పటికీ చంద్రబాబు గారు సీఎంగా ఉండే విభజిత ఆంధ్రప్రదేశ్లో 7 ఏళ్ళుగా వస్తూ ఉన్నా అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఉంది. ఎక్కడ జనం వచ్చారు? జనాన్ని తీసుకొచ్చే విధంగా ఏం పరిశ్రమలు వచ్చాయి? ఆశ్చర్యం. ఇప్పటికీ ఆ పరిధిలో ముఖ్యమంత్రి గారు లేరు. ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఇంక హైదరాబాద్లోనే ఉంటారు. వీకెండ్ వస్తే చంద్రబాబు గారు, లోకేష్ గారు హైదరాబాద్కే పోతారని అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఉప ముఖ్యమంత్రి అయితే ఎప్పుడోసారి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఆయన ఏపీ నుంచి హైదరాబాద్ పోవడం కాదు. మరి అసలు ఎట్లా, ఏ మినిస్టర్ అక్కడ ఉంటూ ఉన్నారు? ఎవరు ఉంటూ ఉన్నారు? అమరావతి పరిధిలో విజయవాడలోనో, గుంటూరులో, సరౌండింగ్ ఎక్కడో ఉంటూ ఉన్నారు. సామాన్య జనాన్ని తోలాలట. ఫస్ట్ జనం కనిపించాలట, అక్కడ జనంతో నిండిపోవాలట. ఏం చేస్తారో చేయండి, అమరావతికి ఊపిరి పోయండి అని చెప్పి చంద్రబాబు గారికి అబ్బో నిజంగా మామూలు వేడుకోలు కాదు తెలుగుదేశం పార్టీ మీడియా. ఎంత మార్పు అయ్యా నిజంగా! ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏం మార్పు, ఎన్ని టన్నులు తీసుకున్నారు? అయితే ఓవరాల్గా గమనించామనుకో, అసలు వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. సో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. ఎప్పటికీ దానికి ఒక రూపు వస్తుంది అన్న దాని మీద క్లారిటీ లేదు. దాన్ని ఎట్లా సమర్థించుకోవాలి అన్న దాని మీద క్లారిటీ లేదు. అందుకని మొత్తం పూర్తి కన్ఫ్యూజన్లో ఏది బుద్ధి పడితే అది మాట్లాడుతూ ఉన్నారు పాపం ఆ టీవీ ఛానల్లో కూర్చొని.